ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లు తమకు ఆటో బంధు కావాలి, మేము నెల నెల కిస్తీలు ఎక్కడ కట్టుకుంటాం, లోన్ తీసుకొచ్చి ఆటోలు కొనుక్కుంటాం. వాళ్ళ గిరాకీ లేదనేటువంటి అంశం అయితే మేము ఇంతవరకు గమనించలేదు. రోజు కష్టం మీద వాళ్ళకి మిలేదు 300-400, మరి వాళ్ళు బతకాలి కదా. బస్సులు వెళ్ళని ప్రాంతాలకు ఇప్పుడు ఆటోలు పోతున్నాయి కదా, ఈ ఆటోల వలన ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది కదా. అంటే అర్జీలు తీసుకున్నది నిజంగా వాళ్ళ వినతులు అడ్రస్ చేయడానికా, లేకపోతే తీసుకెళ్లి ఏదైనా చెత్తబుట్లో పాడటానికా? సమర్థవంతంగా ప్రతిపక్షాన్ని పాలకపక్షం ఎదుర్కోలేకపోయింది అని వాళ్ళు కౌంటర్లు ఇస్తుంటే అదేదో రేవంత్ రెడ్డి గారి వ్యవహారం మనకు సంబంధం లేదన్నట్టు ఆయన కేబినెట్ సహచరులు కూర్చున్నారు. గవర్నమెంట్ వచ్చి 10 days కాకముందే 6 గ్యారంటీ పథకాలు ఏంటని విమర్శించడం ఎంతవరకు సబబు? అప్పుల్లోకి తీసుకెళ్లారు రాష్ట్రాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అంటారు. తెల్లారు లేచి బెగ్గింగ్ బౌల్ తోటి మీరు కూడా వెళ్ళారుగా ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి. ముఖ్యమంత్రిని అధిష్టానం నమ్మట్లేదు కానీ బట్టి విక్రమార్క తోడిచ్చి పంపుతోంది. పార్లమెంట్ ఎన్నికల వరకే రేవంత్ రెడ్డి గారు, తర్వాత ముఖ్యమంత్రి మారుతారు. నమస్తే, వెల్కమ్ టు 4 Sides పొలిటికల్ థాట్. నేను మీ వాసుదేవన్. పొలిటికల్ థాట్ అనే కార్యక్రమంలో భాగంగా మనం 2 తెలుగు రాష్ట్రాలు, దేశంలోనూ అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న వివిధ అంశాలు, పరిణామాల మీద చర్చించుకుంటూ వస్తున్నాం. ప్రతిరోజు ఒక విశిష్ట అతిథి. ఈరోజు ప్రొఫెసర్ గోపాలం విద్యాసాగర్ గారు మన విశిష్ట అతిథి, ఫార్మర్ ప్రిన్సిపల్ అండ్ ప్రొఫెసర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. నమస్తే ప్రొఫెసర్ గోపాల్ గారు. సార్, 40 రోజులైంది, అంటే ఒక మండలం అయింది అనుకుంటా, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసి దావోస్కి వెళ్ళారు పెట్టుబడులు ఆకర్షించడానికి. పెట్టుబడుల సంగతి సరే, ముందర ఇక్కడ ప్రజలను ఆకర్షించాలి కదా వారి పథకాలతోటి. 2 పథకాలు ఏవో తీసుకొచ్చారు. ఉచిత బస్సు ప్రయాణం, దానివల్ల సరే బెనిఫిట్ అయిన వర్గాలు ఉన్నాయి. అంటే మహిళలు ఎక్కువ మంది, మహిళలు కూడా పేద మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి మహిళలు ఎక్కువ బెనిఫిట్ అయ్యారు, నో డౌట్. బట్ అదే సందర్భంగా ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లు తమకు ఆటో బంధు కావాలి, మేము నెల నెల కిస్తీలు ఎక్కడ కట్టుకుంటాం, లోన్ తీసుకొచ్చి ఆటోలు కొనుక్కున్నాం అని వాళ్ళ బాధ కూడా అడ్రస్ చేయాలి కదా. ఓవరాల్గా అసలు రేవంత్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది? వీళ్ళ బాధలు బంధువులు తర్వాత మాట్లాడుకుందాం. రేవంత్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ చాలా అద్భుతంగా ఉన్నదండి. గత ప్రభుత్వ పాలనతో పోల్చుకుంటే ఈయన ప్రజా ముఖ్యమంత్రి. ఏదో ఫామ్ హౌస్లో ఉండో లేకపోతే ఎక్కడో సెక్రటరియట్లోకి రాకుండా చేసే పాలన గతంలో జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలందరికీ కూడా వారానికి 2 సార్లు విజ్ఞప్తులు స్వీకరిస్తూ వారు ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లాలనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నట్టు మనం అనేక దాఖలాలు చూస్తున్నాము. వారు ముఖ్యమంత్రి కాగానే తాను ఇచ్చినటువంటి గ్యారంటీ హామీల్లో 2 పథకాలని ఇమ్మీడియట్గా ప్రవేశపెట్టడం జరిగింది. ఒకటి మహిళలకు ఉచిత ప్రయాణము, ఇంకొకటి ఆరోగ్యశ్రీలో గతంలో 5 లక్షలు లిమిట్ ఉంటే మ్యాక్సిమం ఇప్పుడు 10 లక్షలకు చేసి దాన్ని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదే నిదర్శనం వారి యొక్క స్పీడ్కు. అంతేకాకుండా ప్రభుత్వ పాలనలో కూడా అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి స్థానాల్లో మంచి సమర్థులైనటువంటి నీతి నిజాయితీ ఉన్నటువంటి అధికారులను నియమించిన విషయము అందరూ చూస్తూనే ఉన్నారు. కాబట్టి మీరు అన్నట్లు ఈ యొక్క 40 రోజులు పాలనలో వారు అనేకమైనటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ప్రజాపాలన 28వ తారీఖు నుంచి గత నెల 6వ తారీఖు వరకు వారు దాదాపు 1,30,00,000 వరకు ప్రజల నుంచి అర్జీలు తీసుకొని ఈ యొక్క క్రమబద్ధీకరించడానికి. చెత్తబుట్ట పాలైన అర్జీల సంగతి కూడా మీకు తెలుసు. షేర్లింగంపల్లిలో ఆ నియోజకవర్గ పరిధిలో కొంత, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో కొంత. అంటే అర్జీలు తీసుకున్నది నిజంగా వాళ్ళ వినతులు అడ్రస్ చేయడానికా, లేకపోతే తీసుకెళ్ళి ఏదైనా చెత్తబుట్లో పాడటానికా? లేదండి, ఆ వైఫల్యాన్ని మీరు ఎవరికి అట్రిబ్యూట్ చేస్తారు? ఏదైనా అయితే దాన్ని చర్య తీసుకోవడం జరుగుతుంది, కానీ అన్ని కూడా కంప్యూటరైజ్. పెద్ద ఎత్తున టెంట్లు వేశారు, కూర్చోబెట్టారు, అర్జీలు తీసుకోవడానికి అన్నీ బాగానే ఉంది, ఆడంబరం బాగానే ఉంది. అర్జీలు తీసుకుని చెత్తబుట్ట కూడా పక్కనే పెట్టుండే పోయేది కదా. లేదండి, పొరపాటు అది. వాళ్ళు ఎక్కడో పాప వాళ్ళకి తీసుకున్న అఫీషియల్స్కి ఇబ్బంది కదా, కంప్యూటర్ ఇలా తీసుకుని అలా పడేయడానికి వీలుగా పక్కనే పెట్టుండే పోయేది కదా. లేదు, పొరపాటు అది. అన్ని కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు, అన్ని కూడా కంప్యూటరైజ్ అవుతున్నాయి. ఎక్కడ ఒకటి దగ్గర చర్యలు అధికారులు పొరపాటు చేశారంటే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఒక మంచి పాలన అందించాలనే లక్ష్యంతో మన ముఖ్యమంత్రి గవర్నర్ రేవంత్ రెడ్డి గారు పోతున్న సందర్భంలో వారు ఎట్లాంటి అవతాపం కూడా నేను సమ్మతించను అని చెప్పేసి వారు స్పష్టంగా ప్రకటించడం జరిగింది.
మీరు చూడండి అంతెందుకు వారు మీరు ఇంతకుముందు అన్నారు మహిళలకు ఉచిత ప్రయాణం అంటే మరి ఆటో డ్రైవర్లకు ఇబ్బంది వస్తాయని. న్యాచురల్ వస్తుంది. ప్రతి మార్పు అండి ప్రతిఘటనకు దారితీస్తుంది. బట్ ఆ ప్రతిఘటనని సమర్థవంతంగా అడ్రస్ చేయడంలోనే నాయకుడి గొప్పతనం బయటపడుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గొప్పతనం ఎలా బయటపడుతుంది చెప్పండి ఇందులో. మీరు అన్నట్లు ఉదాహరణకు మహిళల యాంగిల్లో చూద్దామండి. మన చాలా ప్రాంతాల్లో మహిళలు కూడా ఉపాధి కోసము చిన్న చిన్న ప్రైవేట్ సంస్థల్లో 6,000, 7,000, 8,000 దానికి జాబ్ చేస్తూ ఉన్నారు. 15 గంటలు ఉద్యోగం చేస్తారు. 15 గంటలు చేస్తున్నారు. మరి వాళ్ళు ఇప్పుడు ఉచిత ప్రయాణం వలన వాళ్ళు ఒక్కోసారి 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి వస్తుంది. బస్సులు ఎక్కినా ఆటోలు ఎక్కినా నెలకు సరాసరి 2,000 నుంచి 3,000 మధ్యలో అవుతుందండి. 2,000 నుంచి 3,000 మధ్యలో వాళ్ళ దూరాన్ని బట్టి వారు వెచ్చించాల్సి వస్తుంది. వాళ్ళు వచ్చేటువంటి కనీస జీతంలో 2-3 వేలు యొక్క ప్రయాణానికి వెళ్ళినట్లయితే వారి కుటుంబ ఖర్చులు కిరాణా ఏ విధంగా వాళ్ళు మీట్ చేయగలుగుతారు? వాస్తవంగా అయితే 2-3 వేలు అంటే ఒక చిన్న కుటుంబానికి నెలవారీ సరుకులు ఏది సరిపడా జాగ్రత్తగా వాడితే వచ్చే సరుకులు వస్తాయి. ఇప్పుడు అదే విధంగా ప్రతి వాళ్ళకు కూడా ఈ బస్సు ఉచిత ప్రయాణం వలన కిరాణా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. కిరాణా ఖర్చు వాళ్ళకి అంటే 2 నుంచి 3 వేలు మిగులుతుందంటే వారు సామాన్యమైనటువంటి కుటుంబాల వరకు చాలా ఆసరా ఇచ్చినట్లు కదా. ఉమెన్కి ఏంటంటే ఒక ఇన్బార్న్ క్వాలిటీ పొదుపు చేస్తారు, అవసరమైన వాటికి మాత్రమే ఖర్చు చేస్తారు. ఆడంబరాలకి అవును అవును అది అటువంటి వాళ్ళకి ఆసరాగా ఈ పథకం నిలుస్తుంది. పిల్లలకి ఫీజుగా చాలా వరకు కూడా వాళ్ళు బస్ ఛార్జీ లేక కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో ప్రయాణం చేయలేని పరిస్థితిలో కూడా కొందరు ఉన్నారండి. వారికి కూడా ఇది చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. వాళ్ళు అత్తమామలు చూడాలన్నా తల్లిదండ్రులు చూడాలన్నా మరి బస్ ప్రయాణం చాలా ఖరీదుతో కూడుకుంది కాబట్టి ఆలోచించాల్సి వచ్చేది. వాళ్ళు ప్రోగ్రామ్స్ పెండింగ్ పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. మనకు అది ప్రయాణం ఉంది కాబట్టి ఏ చిన్న అంశం ఉన్నా కానీ ఆ కుటుంబ బంధాలు పెరుగుతున్నాయి. బట్ అట్ ద సేమ్ టైం ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్ల సంగతి ఏంటి? ఆటో డ్రైవర్లు అంటారా, నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తుకొస్తుందండి. ఒకప్పుడు వ్యవసాయ రంగంలో కూడా ఆధునిక యంత్రాలను ప్రవేశపెట్టినప్పుడు చాలామంది ఉపాధి కోల్పోతారు, ఇది ప్రవేశపెట్టొద్దు అని చెప్పేసి ముఖ్యంగా కమ్యూనిస్టులు ఈ యొక్క కార్మికుల పక్షాన వాదించడం జరిగింది. అప్పుడేం చెప్పారంటే మోడర్నైజేషన్ అనేది అభివృద్ధికి ఖచ్చితంగా అవసరము, దానివల్ల ఉపాధి కోల్పోవడం జరగదు, ఉత్పత్తి పెరుగుతుంది, తద్వారా వాళ్ళకి జరిగినటువంటి యాక్సిలరీ యాక్టివిటీస్ కూడా ఉంటాయని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈరోజు చూడండి, మనకు ఉపాధి రంగంలో కార్మికులు ఖాళీగా ఎవరు లేరండి. అసలు పని కావాలంటే మనుషులు దొరకట్లేదు ఈ యొక్క యంత్రాలు ఉన్నప్పుడు కూడా. అదేవిధంగా ఒక్క నిమిషం అండి, అదేవిధంగా ఇక్కడ ఆటో డ్రైవర్లకు కూడా ఉపాధి కోల్పోతుందనేటటువంటి సమస్య లేదు. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క ఆటోలో 10 మంది అండి మొత్తం కుక్కినట్టు పోతున్నారు. దాంట్లో యాక్సిడెంట్లు అవుతున్నాయి, భద్రత లేదు. మీరు చూస్తున్నారు చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. అట్లా కాకుండా వాళ్ళు సాధారణంగా వాళ్ళ గిరాకీ లేదనేటువంటి అంశం అయితే మేము ఇంతవరకు గమనించలేదు. కాకపోతే కిక్కిరిసి పోకపోవచ్చు, కానీ రాను రాను ప్రజలు పెరుగుతున్నారు కాబట్టి, అవసరాలు పెరుగుతున్నాయి కాబట్టి వారికి ఏ విధంగా కూడా లాస్ రాదని చెప్పేసి నేను భావిస్తున్నాను. లాస్ కాదు. ఇప్పుడు నేను చెప్తాను, నేను గమనించింది కూడా, పాపం కొందరు రోజు వారి ఆటో అద్దెకి తీసుకొని నడుపుకుంటారు. ఆ అద్దె కట్టే డబ్బులు కూడా రావట్లేదని వాపోతున్నారు చాలామంది. రోజుకి 500 ఆటో సైజుని బట్టి 500, 7 సీటర్ అయితే 1200 ఇట్లా తీసుకుంటారు. వాళ్ళకి అది కూడా రాని పరిస్థితి వచ్చింది. బిజీ రూట్స్లో వాళ్ళు అది వచ్చి దానిపైన 300 మిగులుతాయి వాళ్ళకి. చూడండి, వాళ్ళు రోజు కష్టం మీద వాళ్ళకి మిగిలేదు 300, 400. మరి వాళ్ళు బతకాలి కదా సార్. మీరందరూ రైటే, అది అన్ ఎకానమిక్ రూట్స్లో మీరన్నది జరగవచ్చు. కానీ వాళ్ళు ఇమ్మీడియట్గా ఆల్టర్నేటివ్ ఏం చేస్తాం, మన అవసరాన్ని బట్టి ఎక్కడైతే మన బాగా రష్ ఉంటుందో, మనకు ఆదాయం వస్తుందో ఆ రూట్లకు డైవర్ట్ అయిపోతారు. ఇప్పుడు హైదరాబాద్ నగరం చూడండి, ఎంత విశాలంగా రోజు వేల మంది వస్తున్నారు, స్థిరపడుతున్నారు. ఈ ఔటర్ రింగ్ రోడ్ దాటి విస్తరించబడుతుంది కాబట్టి ఇంకా రిక్వైర్మెంట్ ఉంది ఆటోలు. అది జన అవసరాలను బట్టి అన్ని ప్రాంతాలకు బస్సులు వెళ్ళట్లేదు కదా. బస్సులు వెళ్ళని ప్రాంతాలకు ఇప్పుడు ఆటోలు పోతున్నాయి కదా. ఈ ఆటోల వలన ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది కదా. కాబట్టి బట్ వాళ్ళ కన్సర్న్ కూడా అడ్రస్ చేయాల్సిన కన్సర్న్. అంటే మరి ముఖ్యమంత్రి దాని మీద దృష్టి పెడతారా? ఆ పెట్టే అవకాశం ఉందా? ఎవరైనా లాస్ అవుతున్నారంటే దాదాపు ఎవరిని కూడా నష్టపోకుండా అందరిని ఆదుకోవాలనేటటువంటి తపన మన ముఖ్యమంత్రిలో కనపడుతుంది. కాబట్టి మీరు అన్నట్టు అది వాళ్ళ సంక్షేమం కోసం ఏదైనా ఆలోచన చేస్తే చేయవచ్చు. ఇప్పుడు అసెంబ్లీ సెషన్ సందర్భంలో సార్, వీ ఎక్స్పెక్టెడ్ అ లాట్ ఫ్రమ్ ద ట్రెజరీ బెంచెస్.
పాలకపక్షం నుంచి. బట్ టు మై అస్టానిష్మెంట్ అండ్ టు ద అస్టానిష్మెంట్ ఆఫ్ సెవరల్ మాస్ గ్రూప్స్ నుంచి చూస్తుంటే సమర్థవంతంగా ప్రతిపక్షాన్ని పాలకపక్షం ఎదుర్కోలేకపోయింది అనేది. ఎందుకంటే ఒక హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వాళ్ళు కౌంటర్లు ఇస్తుంటే అదేదో రేవంత్ రెడ్డి గారి వ్యవహారం మనకు సంబంధం లేదన్నట్టు ఆయన క్యాబినెట్ సహచరులు కూర్చున్నారు. ఎలా డిఫెండ్ చేయాలి? వాళ్ళ కమాండర్ ఇన్ చీఫ్ మీద అటాక్ నడుస్తున్నప్పుడు సెకండ్ ఇన్ కమాండ్స్ ఎలా చేయాలి, ఎందుకు చేయలేదు? ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా వీరు ఒక క్రమశిక్షణతో ఈ పాలకవర్గం వ్యవహరిస్తుందండి. దాన్ని రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని వీరు అర్థం పర్థం లేకుండా విమర్శిస్తుంటే కూడా పాలకపక్షం నుంచి మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ మాట్లాడలేదని కాదు. ఈ యొక్క ఎన్ని మార్కులు వేస్తారు? మీరు ప్రొఫెసర్, మీరు ఒక షీట్ మీ దగ్గరకు వచ్చింది, ఆన్సర్ షీట్, పాలకపక్షం ఎదుర్కొన్న వ్యవహారం అండ్ ప్రతిపక్షం అటాక్ చేసిన విధానం, మీరు బేరీజ్ వేసి పాలకపక్షానికి ఎన్నేస్తారు, ప్రతిపక్షానికి ఎన్నేస్తారు? యూఆర్ టీచర్ ఆర్ ఆల్ యువర్ 40 years సర్వీస్. పాలకపక్షానికి మెజారిటీ వేస్తానండి. ఎందుకంటే ఈ ప్రతిపక్ష మీరు బయాస్డ్గా ఉన్నారు. లేదండి, లేదు. మీరు ఆలోచించండి. ఇప్పుడు ప్రతిపక్షం ఏం మాట్లాడుతుందంటే గవర్నమెంట్ వచ్చి 10 days కాకముందే ప్రభుత్వాన్ని ఆ పథకం అమలు చేయలేదు, ఈ పథకం అమలు చేయలేదు, 6 గ్యారెంటీ పథకాలు ఏంటని విమర్శించడం ఎంతవరకు సబబండి? వాళ్ళు 9.5 సంవత్సరాలు పరిపాలించి అనేకమైన బూటకపు అబద్ధపు వాగ్దానాలు చేసి అసెంబ్లీలో కూడా అర్థం పర్థం లేని విధంగా తప్పుడు ప్రకటనలు చేస్తూ వచ్చినటువంటి ప్రభుత్వం గతం. ఇస్తామని ఒక్క పైసా ఇవ్వకపోతే అబద్ధపు బూటకపు అన్ని చేశారు. ఇన్ని చేసిన రైతు బంధు ఇచ్చారు, దళిత బంధు ఇచ్చారు కదా. అవును, దళిత బంధు ఎక్కడ ఇచ్చారండి? దళిత బంధు ఊరికొకటి 2 ఇచ్చేసి వాళ్ళని పాపం మభ్యపెట్టారు. అందుకే ఆ దళితులు కూడా వీళ్ళని నమ్మలేదు, గత ప్రభుత్వం నమ్మలేదు. ఏదో వాళ్ళ తాబేదారులకు ఒకరిద్దరికి, ఊరికి ఇద్దరికి, అర్హత లేని వాళ్ళకు కూడా 3 లక్షలు, మీరే ఉన్నారు 3 లక్షలు 4 లక్షలు కమిషన్ తీసుకొని అది ఇచ్చినప్పుడు ప్రజలలో చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చింది, దళితుల్లోనే వ్యతిరేకత వచ్చింది. అయితే ఒకటి నేను అనేది, ఈ యొక్క కనీసము ప్రతిపక్షానికి ఒకవేళ ఇంగిత జ్ఞానం ఉంటే కనీసం ఒక 6 నెలలు టైం ఇవ్వాలి కదండి. ప్రభుత్వం ఏం చేస్తుందో ఏం చేయలేదో చెప్పడానికి 6 నెలలు టైం ఇవ్వాలి కదా మినిమం. 6 రోజులు టైమింగ్ ఇచ్చి హరీష్ రావు అయితే మరీ ఘోరంగా అట్లా మాట్లాడినప్పుడు, ఇప్పుడు గవర్నమెంట్ ఒకటి శ్వేతపత్రం ఇచ్చిందండి ఆర్థిక పరిస్థితుల పైన, దాని కౌంటర్లో ఇంకోటి ఇచ్చారు. అదేమన్నా పద్ధత అండి? గవర్నమెంట్ చేసిన దానికి వాదించాలా? వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు శ్వేతపత్రాలు ఇవ్వలేదు కానీ శ్వేతపత్రం అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. నేననేది ఏంటంటే అంత హోంవర్క్ చేసుకునే మెకానిజం కాంగ్రెస్ దగ్గర ఎందుకు లేకపోయింది? కొంబాటింగ్ స్పిరిట్ ఉంది, కాదంట్లా. పోరాడారు కాబట్టి వాళ్ళు అధికారంలోకి రాగలిగారు అండ్ ప్రజాక్షేత్రంలో వాళ్ళు ప్రూవ్ చేసుకోగలిగారు. బట్ అదే సందర్భంలో ప్రజలందరినీ రిప్రజెంట్ చేసే చట్టసభల్లో వాళ్ళు ఒక్క రేవంత్ రెడ్డి గారు ఒక్కడే, ఆయన పాండవుల మీద అటాక్ జరిగితే ఒక అర్జునుడు ఒక్కడే వెళ్ళి మొత్తం అందరినీ కాపాడినట్టు ఆయన ఒక్కడే కాపాడుకోవాల్సి వచ్చింది. మేధావులు ఉన్నారు అందులో, మా అనుభవజ్ఞులైన మంత్రులు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ ఉన్నాడు, భట్టి గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం, ఇంతమంది ఉండి అసెంబ్లీ సెషన్స్లో ఇట్స్ నాట్ మై ఒపీనియన్ అలోన్, చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తున్న ఒక అబ్జర్వేషన్ ఇది. ఇట్స్ నాట్ దట్ వాళ్ళని ఏదో పాలకపక్షం చేయలేకపోయిందని విమర్శించడం కాదు, ఇంకా చేయాల్సింది కదా అనే మాట చెప్పడం. అయితే ఒకటండి, మీరు అన్న పాయింట్కు ముఖ్యమంత్రి గారు చాలా వాగ్దాటి, ప్రతి అంశాన్ని కూడా ఆడిటర్, నాట్ ఓన్లీ ఆడిటర్, ప్రతి అంశాన్ని కూడా ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ పెట్టి అన్ని అంశాలపైన మాట్లాడారు. ముఖ్యమంత్రి కాబట్టి, సభా నాయకుడు కాబట్టి మాట్లాడారు. మాట్లాడడానికి ప్రతిపక్షాలు కూడా టైం ఇస్తున్నాం. ఇంతకుముందు ఒకసారి అంత టైం ఇచ్చేవాళ్ళు కాదు, ఇది జెన్యున్గా టైం ఇస్తున్నారు కాబట్టి మాట్లాడారు. కానీ అధికార పక్షం నుంచి కూడా మాట్లాడలేదు అనటం పొరపాటు అండి. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో కూడా ఎవరి పాత్ర, ఎవరు లేదని అంటల్లా, మాట్లాడాల్సిన స్థాయిలో మాట్లాడలేదని. అట్లెందుకు అనుకుంటారు? నాలెడ్జ్ వాళ్ళు మాట్లాడేదాన్ని, వాళ్ళకి కూడా టైం ఉంటుంది కదా, ప్రతిపక్ష పార్టీలకు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరన్న ఒక మాటతో ఎగిపోస్తా, ఇంతవరకు సభలో అంటే టీఆర్ఎస్ పరిపాలనలో విపక్షాలకు వాయిస్ వినిపించే అవకాశం ఉండేది కదా. వేరే రేవంత్ రెడ్డి గారు సభానాయకుడిగా ఉండి వారిని కూడా వారికి ఇవ్వాల్సిన సముచిత సమయాన్ని ఇస్తున్నారు, అందులో సమయం లేదు. అంటే అది స్పీకర్, నేనే అంతిమంగా సభానాయకుడిని బట్టే స్పీకర్ వ్యవహరిస్తాను, ఎంత కావునన్నా కాదన్నా. నేను బియాండ్ ద ఫ్రేమ్ నేను మాడుతున్నా. సభానాయకుడు విషయంలో స్పీకర్ కూడా నిర్ణయం తీసుకోవచ్చు, కానీ తీసుకోకుండా ఏంటంటే
సభానాయకుడి ఆలోచన సరళిని బట్టి స్పీకర్ కూడా ఇక్కడ నిర్ణయం తీసుకున్నారు. ఎట్ ద సేమ్ టైం నేను ఇక్కడికి వచ్చేప్పుడు ఇంకా ఆర్థిక పరిస్థితి గురించి వస్తున్నా. అప్పుల్లోకి తీసుకెళ్లారు రాష్ట్రాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అంటున్నారు. మరి మీరు వచ్చి తెల్లారు లేచి బెగ్గింగ్ బౌల్ తోటి మీరు కూడా వెళ్ళారుగా ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి. సార్ ఒకటి, అది బెగ్గింగ్ కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక మన ప్రధానమంత్రి గారిని కలవటం అనేటట్టు సంప్రదాయం. దాంతోపాటు ఆయనతో మాట్లాడే ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి అంబడే సంచులు జోలిలోంచి బెగ్గింగ్ బౌల్ తీసుకుని అయ్యా మా రాష్ట్రానికి ఏమి ఇస్తారు. మరి వెళ్ళినప్పుడు ఆర్థిక పరిస్థితి రాష్ట్రం గురించి చెప్పుకోకపోతే ఎట్లండి? ఒక ముఖ్యమంత్రికి ఎంతో బాధ్యత ఉంది కదా. ఎవరైనా తెలవడం కాదు, అడిగింది అమ్మాయిని అన్నం పెట్టదు అన్నట్టు మనం అయ్యా ఇట్లున్నది మాకు ఇవన్నీ అని చెప్పుకోవాలి కదా. మనం ఎక్కడికైనా కానీ చెప్పండి అంటే అప్పుడు చెప్పాలి కదా. ఆయన పోయింది ఒక ముఖ్యమంత్రి హోదాలో పోయాడు, వ్యక్తిగతంగా ఏదో మెహర్బానీ కోసం అట్లా కాదు కదా. సరే కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక క్వశ్చన్ అడుగుతాను. ముఖ్యమంత్రిని అధిష్టానం నమ్మట్లేదు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నమ్మట్లేదు, కానీ బట్టి విక్రమార్కని తోడిచ్చి పంపుతోంది. ఆయన ఏం మాట్లాడు ఎక్కడ ఒక్కడే వెళ్ళట్లేదు, పక్కన బట్టి ఉంటున్నాడండి. నిజమేనా? ఆయన అది పొరపాటు అండి. ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా డిప్యూటీ ముఖ్యమంత్రిని కూడా గౌరవిస్తూ ఆయన తీసుకెళ్లిన దాన్ని మనం వేరేగా అపార్థం చేసుకోవటం పొరపాటు. తర్వాత ఏంటంటే ఆయన డెమోక్రాటిక్గా ప్రభుత్వ పాలన చేయాలి, ఇంత ముందులాగా ఏకపక్షంగానో లేదా ప్రజలకు దూరంగానో కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా అందరిని కలుపుకొని చేయాలని దృక్పథంతో అది చేశారు. ఇది గవర్నమెంట్ రాగానే ముఖ్యమంత్రి గారు మీరు ఇంతకుముందు అన్నారు ఇక్కడ ఎలక్ట్రిసిటీ బోర్డు రివ్యూ పెట్టాడు ఇమ్మీడియట్ గా. అది నీడ్ ఆఫ్ ది హవర్, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాల్సింది. ఏం చేశారు? దాని తర్వాత కాళేశ్వరం వెళ్ళారు వాళ్ళు. ఈయన ముఖ్యమంత్రి గారు ఈ పవర్ సెక్టర్కి సంబంధించి జరిగిన అవినీతి గురించి మాట్లాడారు. ఆయన రాజీనామాను హోల్డ్లో పెట్టారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాట్ హ్యాపెండ్? ఇప్పుడు దాని గురించి ఆయన రాజీనామా ఆయన పిలిపించి మేము వివరణ కోరుతా ఉన్నారు, సభకు పిలిపిస్తామన్నారు. చేస్తారండి, చేస్తుండొచ్చు. ఇప్పుడు 40 days అండి అయింది. ఇప్పుడు ఇది టేకప్ చేసేది ఇది అన్నారు ఆయన. అవునండి, ప్రభుత్వ కార్యక్రమాలు రోజుల్లో జరగవు కదా. ఈ 9.5 సంవత్సరాలు అలా పాలనలో ఉన్నట్టు జరిగిన అవినీతిని అక్రమాలను బయట తీయాలంటే ఎవిడెన్స్ తో సహా తీయాలంటే. ఇంకొక ఆరోపణ వచ్చింది, ఎర్రబెల్లి దయాకర్రావు గారి అన్న బిడ్డ ఆవిడ ట్రాన్స్కోలోనో జెన్కోలోనో ఉద్యోగం రోల్స్లో ఉండేవారట. మరి 9 ఏళ్ళు ఆవిడ కనపడలా. మన గవర్నమెంట్ పరంగానే ఆవిడ వచ్చిందట, వచ్చి ఉద్యోగాలు గమ్మున చేసేసుకుంటుందట. నిజమేనా? అంటే జెన్కో ప్రభాకర్రావు గారి ఆశీస్సులతోటి ఆవిడ అక్కడ ఎర్రబెల్లి దయాకర్రావు గారి అన్న బిడ్డకు ఉద్యోగం ఇచ్చారు. అది నేను పేపర్లో చూసా కానీ డీటెయిల్స్ వాస్తవాలు నాకు తెలియండి. నేను పేపర్లో చూశాను. ఇలాంటివి చాలా జరిగినాయి. మరి టీఆర్ఎస్ జనరల్ గా మాకు ఎదురు లేదు అన్నట్టుగా కుటుంబ పాలనే నడిచిందండి. అక్కడ ఏముంది, వేరే మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎక్కడ ఛాన్స్ ఇచ్చారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ ఛాన్స్ ఇస్తున్నారు. ప్రతిపక్షాలు మాట్లాడిస్తున్నారు, తన తోటి మంత్రులు మాట్లాడిస్తున్నారు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకో స్పెక్యులేషన్ నడుస్తుంది, పార్లమెంట్ ఎన్నికల వరకే రేవంత్ రెడ్డి గారు తర్వాత ముఖ్యమంత్రి మారుతారు. కాంగ్రెస్ అధిష్టానం ఆ రకంగా అడుగులు వేయబోతోంది. ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి మరి ఆయన వెంబడి ఒక 39 మంది ఎమ్మెల్యేలను ఆయన స్వయంగా గెలిపించుకున్నారు. ఏ మాట కామాట చెప్పాలి, ఆయన సమర్థత గురించి మాట. ఈ 39 మంది ఎమ్మెల్యేలు అంటే ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీరట్లుంటుందో మీకు నేను చెప్పేంత వాడిని కాదు. ఒక ముఖ్యమంత్రికి మీరు స్వయంగా పర్సనల్ సెక్రటరీగా చేశారు. మీరు రాజకీయాన్ని నాకన్నా బాగా దగ్గర నుంచి చూస్తున్నారు. సరే, అది ప్రాంతీయ పార్టీ, ఇది జాతీయ పార్టీ. జాతీయ పార్టీ ఎలా ఆలోచిస్తుందంటే, ఒక గీత గీసినప్పుడు ఆ గీతను చిన్నదిగా చేయడానికి పక్కన ఇంకో పెద్ద గీత గీసి దగ్గర పెట్టుకుంటుంది. అవసరమైనప్పుడు ఆ పెద్ద గీత తీసుకొచ్చి నువ్వు చిన్న గీతను చూపించే ప్రయత్నం చేస్తుంది. అలాంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి మీద జరుగుతోంది అని చెప్పి ఢిల్లీ పొలిటికల్ క్యాడర్స్ నుంచి అంటున్న విశ్లేషణ. ఎవరూ బలంగా ఉండకూడదు, రాజశేఖర రెడ్డి గారు బలంగా ఉండటాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హర్షించలేదు. సరే, దురదృష్టవశాత్తు వారు దుర్మరణం పాలవటం అదొక విషాదం. కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఆయనకు కూడా చిక్కుపెట్టే ప్రయత్నం చేసేది అనే మాట కూడా అప్పట్లో వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద చెక్కు పెట్టారనేది నేను నమ్మను. ఇంకోటి అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పరిపాలన కానీ ఆయన అవగాహన కానీ ప్రభుత్వ పాలనలో ఆయన ఈ 40 రోజుల వ్యవహారాలు చూస్తే నా వ్యక్తిగత అభిప్రాయం ఇంకా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగుతాడండి. ఎందుకంటే సమర్థత ఉంది. బట్ నేను ఐ డౌట్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ కాంగ్రెస్ హైకమాండ్. లేదండి, కాంగ్రెస్ హైకమాండ్ కూడా సమర్థుడైన వ్యక్తి, ప్రజాస్వామికబద్ధంగా 170 సంవత్సరాలు చరిత్ర అనుకుంటా కాంగ్రెస్ పార్టీది. ఈ మొత్తం 100 ఏళ్ల పైబడిన చరిత్రలో కాంగ్రెస్ పార్టీ బోల్డ్ అనే అవకరాలని తన బాడీలో ఇంజెక్ట్ చేసుకుంది. అంటే చాలా యాంటీబాడీస్ని లోపల ఇంజెక్ట్ చేసుకుంది. సో వాస్తవంగా ఏంటి, రేపొద్దున ఎంత పెద్ద క్యాన్సర్ వచ్చినా దాన్ని తట్టుకొని నిలబడగల
ఒక అద్భుతమైన దాన్ని ఏమంటారు ఫ్రేమ్వర్క్ కాంగ్రెస్లో ఉంది. కాంగ్రెస్ ఒక లీడర్ని ఎదగనియ్యదు, ప్యారలల్గా ఇంకో లీడర్ని తయారు చేసుకుంటుంది, ఆల్రెడీ తయారైన లీడర్ని పక్కన పెట్టి చెక్ పెడుతుంది. ఇది చరిత్ర. నేను మీకు చెప్పేంత వాడిని కాదు, మీరు ఎన్నో చూసుంటారు ఇలాంటి ఉదాహరణలు. రాజనీతిలో ఏ పార్టీ కూడా ఒక వ్యక్తి పైన ఆధారపడదు కదండి. ఆ వ్యక్తి సరిగా సక్రమంగా ఉన్నంత కాలం ఆ వ్యక్తిని సమర్థిస్తూనే ఉంటారు. వాళ్ళు వక్ర మార్గంలో పోయినప్పుడు, లేకపోతే డిక్టేటర్గా పోయినప్పుడు, నిర్లక్ష్యంగా పోయినప్పుడు అధిష్టానం ఆలోచిస్తుంది. కానీ అంతవరకు వాళ్ళకు కూడా ప్రభుత్వ పాలన కావాలి కదా, ప్రభుత్వాలు ఉండాలా, కొనసాగాల. ఇప్పుడు మీరు చూస్తున్నారు అధిష్టానంలో ఎంతోమంది మరి అధిష్టానంలో కీలక పాత్రలో కొన్ని డికేట్స్ నుంచి ఉన్నారు. ఇప్పుడు చిదంబరం దగ్గర నుంచి వీళ్ళందరూ ఇప్పటికి కూడా అధిష్టానంలో స్థిరంగా ఉన్నారు. ఇక్కడ కూడా దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఇన్ కాంగ్రెస్ అంటే అదే ఐ డూ అప్రిషియేట్. బట్ డెమోక్రసీ హెస్ టేకెన్ ఇట్స్ ఎక్స్ట్రీమిటీ ఆల్సో అనేది ఇంకొక అబ్జర్వేషన్. ప్రజాస్వామ్యం అక్కడ విచ్చలవిడితనానికి దారితీస్తుంది కాంగ్రెస్ పార్టీలో అనేది ఇంకొక అబ్జర్వేషన్. సార్ పొరపాటు విచ్చలవిడితనం కాదు, స్వేచ్ఛ ఇచ్చారు. స్వేచ్ఛాయుత వాతావరణం ఉంటుంది దాంట్లో కూడా ఏదన్నా తప్పులు చేసినట్టంటే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవటం మనం ఎన్నో గులాం నబీ ఆజాదే చూసాము. ఆయన యొక్క యాక్షన్ బట్టి ఆయన ప్రాధాన్యత ఇవ్వలేదు, అవసరం లేదు. ఒకప్పుడు ఉండొచ్చు, చాలా సీనియర్ కావచ్చు. ఇంత ఒక జాతీయ పార్టీలో ఎన్నో అంశాలు ఉంటాయి. కానీ మీరు ఒక్కటి గమనించండి, రేవంత్ రెడ్డి విషయంలో మాత్రము ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఏకైక వ్యక్తి సుడిగాల్లాగా అన్ని నియోజకవర్గాలు పర్యటించి ఆయన నిజంగా ఆయన పడిన కష్టానికి ఫలితం అనేటటువంటిది రేవంత్ రెడ్డిని ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా, రేవంత్ రెడ్డి మా నాయకుడు అనేటటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో వచ్చింది. అవునంటారా? అట్లాంటి ప్రజల వ్యక్తి ఉన్న మనిషి ఇప్పుడు ఆయన, నేను అనుకుంటున్నా ఏంటంటే నాకు 1 yearలో ఇది ప్రజాప్రభుత్వం మంచి పాలన అందించారనేటటువంటి ఒక మంచి పేరు ప్రతిష్టల కోసం రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారని చెప్పేసి అందులో సందేహం లేదండి. నేను మళ్ళీ మీరు అదే చెప్తున్నా, నేను 2-3 అంశాలు విడివిడిగా మాట్లాడుతున్నా, మీరు 3 కలిపేస్తున్నారు. నేనేంటంటే రేవంత్ రెడ్డి సమర్థత విషయం గురించి నాకు ఎటువంటి సందేహం లేదు, అలాగే రేవంత్ రెడ్డి రాజనీతి గురించి సందేహం లేదు. నాకున్న సందేహం వల్ల కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చేసే ఈ విచ్ఛిన్నకర ఏర్పాటు ధోరణిలో సహజంగా అది దాంట్లో ఉన్నాయి, ఆ పార్టీలో ఉన్న అవలక్షణం, అది అవలక్షణం వాట్ ఎవర్ యూ టర్మ్ ఇట్, అది ఉంది. సహజంగా ఏంటంటే ఒక ఏడాది అయ్యే లోపల ఈ అవలక్షణాలన్నీ బయటకు వస్తాయి రకరకాల వ్యక్తుల రూపంలో, నాయకుల రూపంలో. ఇది కాంగ్రెస్ పార్టీయే ప్రోత్సహిస్తుంది అంటున్నా నేను. దాని కల్చరే, దాని పుట్టుకే, దాని వ్యవహారమే అంటా నేను. అది లేదండి, ఎందుకంటే కాంగ్రెస్లో కూడా ఎంతోమంది ఇప్పుడు జరిగిన అభివృద్ధి అంతా కూడా కాంగ్రెస్ పరిపాలన జరిగింది కదా. ఇంకోటి కూడా చెప్తానండి, ఇప్పుడు రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ వీళ్ళు అవకాశం ఉన్నప్పుడు కూడా, ప్రధానమంత్రి అవకాశం ఉన్నప్పుడు కూడా, మెజారిటీ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఉన్నారు. అయితే సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి కాలేదు, తర్వాత రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాకుండా మన్మోహన్ సింగ్ను పెట్టారు. అంటే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ఒక వ్యక్తికి స్థిరమైనటువంటి పాలన అవడానికి అవకాశం ఇచ్చినట్టా లేదా చెప్పండి. 2 terms అండి మన్మోహన్ సింగ్ గారు. ఒక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్గా నేను మీ నుంచి ఈ వ్యాఖ్యలు ఆశించలా. వాళ్ళకి 2 దేశాల్లో సభ్యత్వం ఉంది. ఈ దేశం ప్రధానమంత్రి కావాలన్నప్పుడు దే హ్యావ్ టు ఫోర్గో ది సిటిజన్షిప్ ఆఫ్ అదర్ కంట్రీ, బట్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు ఫోర్గో దట్. వాళ్ళకి తెలుసు అది దేశంలో ఉన్న మేధో సంపత్తికి తెలుసు కాబట్టి ఆమె అందుకని యాక్సెప్ట్ చేయలేదు. చిన్న విమర్శ లాగానే ఆమె తప్పుకున్నారు కదా. కానీ రాహుల్ గాంధీ ఇక్కడనే కదండి. మరి రాహుల్ గాంధీ గారికి టైం ఉన్న 2 సార్లు అయిందా? కాలేదు కదా. మొన్న కూడా ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా ప్రెసిడెంట్ తీసుకొని ఎంత ఒత్తిడి వచ్చినా కానీ ప్రెసిడెంట్ తీసుకోకుండా సీనియర్ ఖర్గేకి ప్రెసిడెంట్ చేయడం జరిగింది. సింపుల్. అది రేపు పొద్దున ఏమైనా అపజయం పాలైతే ఆయన నెత్తిన బండేయటం అంతే. చెప్పడానికి ఎన్ని మార్గాలు. గెలిస్తే ఏమో అది మన ప్రతిభ, ఓడిపోతే ఖర్గే. ఆయన పరిపోలేదు కదా బాధ్యత. దుర్మార్గం ఏంటో తెలుసా సార్ ప్రొఫెసర్ విద్యాసాగర్ గారు? ఈ సంస్కృతి, ఈ అమీబా లక్షణాలన్నీ తెలుగుదేశానికి కూడా పాకాయి. వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఓడిపోతుంది అనుకున్న రాజ్యసభ సీట్లో దళితుడైన వర్లరామయ్య నుంచో పెడతారు. రేపు కూడా ఫిబ్రవరిలో జరుగుతున్నాయి రాజ్యసభ ఎన్నికలు. అప్పుడు కూడా మళ్ళీ అంటే స్కేప్ బలిచ్చే ముందు గొర్రెపోతుని బాగా మేపి రెడీ చేస్తారు కదా. అదేమనుకుంటుంది, బ్రహ్మాండంగా పెడుతున్నారు, 3 పూట్ల నాకు తిండి పెడుతున్నారు, జీడిపప్పులు పెడుతున్నారు, అది పెడుతున్నారు. దానికి తెలియదు పాపం. దాన్ని తీసుకెళ్ళి వజ్రశిల మీద కూర్చోబెడతారండి. కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున మల్లికార్జున ఖర్గే అని నేషనల్ లెవెల్లో అలాగే చేయబోతోంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ 3వసారి, అదే ఇప్పుడు రేపు వచ్చే ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో
మూడు సీట్లకు జరుగుతుంది. వాళ్ళకి బలం లేదు, కానీ గెలిచే చోటేమో వారి సామాజిక వర్గాన్ని నుంచోబెట్టుకుంటారు, ఓడిపోయే చోట దళితులు నుంచోబెడతారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుంది. లేదండి, ఇవన్నీ ఊహాజనితమైన ప్రశ్నలని నేను అంటాను. ఇంకోటి ఏంటంటే మల్లికార్జున ఖార్గే ప్రెసిడెంట్ అనే మాట మీకు ప్రతిపక్షాలు ఊహాజనితం కాదు ఉంటాయండి, కదా. ప్రతిపక్షాలు ఉంటాయి కదా. ప్రతిపక్షాలు జనరల్ గా అది కొన్ని కల్పించుకొని కూడా విమర్శలు చేయటం సహజం. రైట్ సార్, ఓకే. రేపు పొద్దున ఇప్పుడు ఈ విజయాలన్నీ ఎవరి ఖాతాలో వేశారు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. పాపం ఖర్గే గారికి ఏమైనా ఇచ్చారా క్రెడిట్? ఖర్గే జాతీయ ఖర్గే గారికి అసలు బీఫామ్ ఇచ్చే ఇది కూడా ఉందా? క్రెడిట్ పార్టీ సోనియా గాంధీ గారి చెబితే అమ్మ బీఫామ్ ఇవ్వచ్చా అని అమ్మ చెబితే సంతకం పెట్టేసి అప్పుడు ఇస్తారు. ఆయన సొంతంగా ఆయన నిర్ణయాలు తీసుకోగలరా? సొంతంగా నిర్ణయాలు తీసుకున్న కాంగ్రెస్ ప్రెసిడెంట్ని కాంగ్రెస్ ఎలా దుర్మార్గంగా వ్యవహరించింది సీతారాం కేసరి, పివి నరసింహారావు, మీకు తెలియదు కాదు సార్. పివి నరసింహారావు ప్రధానమంత్రి ఇచ్చారు కదండి. ఎవరు ఇచ్చారు? వారి అంతిమ సంస్కారానికి ఇవ్వాల్సిన గౌరవం, ఎంపీగా కూడా ఢిల్లీలో ఇవ్వాల్సిన గౌరవం ఎక్కడిచ్చారు సార్? సార్ ఒక సంఘటన చూపిస్తాయని, ఇంట్లో కూర్చున్నటువంటి ఎన్నికల్లో నిలబడుకున్న మనిషిని ఎంపీ కూడా కాదు, గవర్నమెంట్ మన మెజార్టీ రాగానే ఇంట్లో కూర్చున్న వ్యక్తిని పిలిపించి ప్రధానమంత్రి ఇచ్చారా లేదా? ఆయన ఆశించని కూడా ఆశించలే పివి గారు. ఆయన తత్వమే అది కాదు, మీకు తెలియదు కాదు. మీరు వారితో చాలా సన్నిహితంగా కూడా ఉన్నారు. పివి గారితో సన్నిహితంగా లేరు, కానీ ఆయన యొక్క వ్యక్తిత్వం వింటుంటాము, చదువుతుంటాం కాబట్టి ఆయన జెన్యున్గా, ఆయన ప్రజ్ఞాశాలి. ఆయన ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాలు పాలన ఏ ఒడిదొడుకు లేకుండా రాజకీయ వ్యూహ చతురతోని ఆయన నడిపిన సందర్భం ఉంది. మరి అవకాశం అయితే వీళ్ళు ఇచ్చారు కదా. ఎనీహో వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ డిస్కషన్ అబౌట్ కాంగ్రెస్ అండి. రేవంత్ రెడ్డి గారు కూడా మీరు అన్నట్టు అంటే ఒక ఏడాది పాటు తాను ప్రూవ్ చేసుకోవడానికి కావాల్సిన వాతావరణాన్ని కూడా కాంగ్రెస్ హైకమాండ్, ఆ వెసులుబాటు, ఆ ఆక్సిజన్ కాంగ్రెస్ హైకమాండ్ ఆయనకి ఇస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ విద్యాసాగర్ గారు. థ్యాంక్ యూ అండి.